ఇది టర్బో చార్జర్ కదా, టర్బో చార్జర్ ఇంజన్ ఆర్పిఎం కన్నా ఎక్కువ ఆర్పిఎం తిరుగుద్ది, 5 times ఎక్కువ తిరుగుద్ది, 1,00,000 RPM తిరుగుద్ది. 5 times ఎక్కువ, 2000 RPM, 1,00,000 times ఎక్కువ తిరుగుద్ది. ఆల్టర్నేటర్, ఆల్టర్నేటర్ గార్డ్, వైబ్రేషన్ డ్యాంపర్. ఇది ఐడ్లర్ పుల్లి. దీని పుల్లి చూడండి మీరు, దీని బెల్ట్ చూడండి, ఎక్కడ కనబడదు మీకు. పాలీవీ బెల్ట్ అంటాం, పెద్ద బెల్ట్ ఇది. అదే మామూలుగా పాలీవీ బెల్ట్. పులి వెడల్పు. క్యాట్ కి అయితే కొద్దిగా కంజెస్టెడ్ ఉంటుంది, 4 బెల్టులు ఉంటాయి. చూడు దీనికి పాలీవీ బెల్ట్. మనం చెప్పుకున్నది స్ట్రౌడ్, మేకప్ లైన్, వెంట్ లైన్, వాటర్ రేడియేటర్ పోతుంది తిరుపతినా. అక్యుములేటర్స్ 3, స్టీరింగ్, బ్రేక్స్, పార్కింగ్ బ్రేక్ రిలీజ్, రీఛార్జ్ వాల్. ఏదమ్మా ఇదా? అదే కనెక్షన్. రీఛార్జ్ వాల్ నుంచి ఈ ఒకటేమో స్టీరింగ్ పోతుంది, ఒకటేమో పార్కింగ్ బ్రేక్ రిలీజ్ పోతా. జంక్షన్ బాక్స్ లెక్క. పైపులు ఉన్నాయి కదా తిరుపతి, పైపులు రీఛార్జ్ వాల్ నుంచి కొన్ని ఇంకొక అక్యుములేటర్ కు లేదా ఇంకో పంపులకు కనెక్షన్ పోతా ఉంటది. ఇక్కడ ఈ జంక్షన్ బాక్స్ అన్న, ఇది ఇన్కమింగ్. వెరీ గుడ్. అట్లా ఇన్కమింగ్ ఒకటి, ప్రెషరైజర్ ఒకటి, సాల్నైడ్ ఒకటి, ఇవి రీఛార్జ్ వాల్స్. ఈ 2 మీకు టోకు చాసిస్, ఆయిల్ పంప్ కి ఒక పైపు అదేంటి సార్ హోస్, ఇక్కడ వాటర్ సపరేటర్ ముందర సార్. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇది అది ఎందుకంటే ఇది వాటర్ పంప్ కదా, ఈ రిటర్న్ వాటర్ ను ఏసీకి పైన హీట్ కు పంపించడానికి ఇవ్వచ్చు, స్టీమ్ లాగా. ఇది ఒకటి రేడియేటర్ శంకరన్న. ఇది ఒకటి కింద నువ్వు చేయి పట్టుకున్నా చూసినా, అది ట్రాన్స్మిషన్ ఆయిల్ కూలర్ కు పోతుంది. ఇది కూలర్, ఇది ట్రాన్స్మిషన్ పైపు. ట్రాన్స్మిషన్ ఆయిల్ కూలర్ పోతుంది అంటే చల్లబరి అక్కడి నుంచి హీట్ వచ్చి అది ఒకటి వాటర్. ఇది థర్మోస్టాట్, మినిమం టెంపరేచర్. ఎన్ని డిగ్రీల తర్వాత రేడియేటర్ కూలింగ్ పంపుతుంది? 74 to 85. 85 degrees టెంపరేచర్ దాటితే హాట్ వాటర్ మీద వస్తాయి, కిందికి వెళ్ళి కూల్ వాటర్ తీసుకుంటా అని చెప్పి అనుకున్నాను. ఇంజిన్ ఆయిల్ పంపు, అది వాటర్ పంప్. ఓకే, కూల్గా మనం ఇంజన్ బ్లాక్, సెల్ఫ్ స్టార్టర్, ఇంజన్ ఆయిల్ కూలర్ శంకరన్న. తిరుపతి ఇంజన్ ఆయిల్ కూలర్ శంకరన్న. ఇంజన్ ఆయిల్ కూలర్, ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్, వాటర్ మ్యానిఫోల్డ్. సేమ్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఎట్లా ఉంటాయో ముక్కలు ముక్కలు, ఇది మ్యానిఫోల్డ్ ఒకటే అసెంబ్లీ ఇయ్యారు మన లారీ లాగా. మనకేంటంటే ఇట్లా ముక్కలు ముక్కలు, మ్యాన్ అంటే ఫోల్డ్, మనం తీసేసుకోవచ్చు అట్లా. ఇది ఒక డ్యామేజ్ అయింది, ఈ ఫోల్డర్ ఇప్పుకోవచ్చు, ఈ డ్యామేజ్ అయింది, ఈ ఫోల్డర్ ఇప్పుకోవచ్చు, ఈ డ్యామేజ్ అయింది, ఈ ఫోల్డర్. ఆస్బెస్టాస్ క్లాత్, టర్బో చార్జర్, ఇంపిల్లర్ టర్బిన్, ఎయిర్ ఇంటేక్. గీ 2 అసలు ఉన్నాయి చూసారా. ఇగో ఇక్కడ వేడి గాలిని ఆఫ్టర్ కూలర్ పంపుతుంది తిరుపతి అన్న. ఇంతకుముందు ఓల్డ్ వదిలేయి వేణు. ఇప్పుడున్న ఆఫ్టర్ కూలర్, లేటెస్ట్ ఆఫ్టర్ కూలర్ కార్లకు కూడా పెడతాడు. ఎర్త్ రిలే, సస్పెన్షన్, పేలోడ్ కేబుల్, ఫైర్ నాజల్స్. ఇక మీకు చూపెట్టు, మీకు చెప్తాను. డ్రై క్యాలిబర్ తీసుకున్నా చూసినావా? ఇక ఇది చెప్పదన్న, డ్రై క్యాలిబర్ డిస్క్, సస్పెన్షన్. ఇది డ్రై, వెనకాలది వెట్, ఆయిల్ కూల్డ్ మల్టిపుల్ డిస్క్ బ్రేక్స్. దీనికి ఆయిల్ ప్రెషర్ ఇస్తారు. పైన డిస్కులు ఉన్నాయి కదా, ఇవి పిస్టన్స్ ఉంటాయి. ఎప్పుడైతే బ్రేక్ చేయగానే ఇది డ్రై క్యాలిబర్ డిస్క్. క్యాలిబర్ డిస్క్ అన్నాడు, డ్రై అల్లే అంతే. క్యాలిబర్ డిస్క్ అన్నారు అంతే, డ్రై కాదు. ఇది డ్రై అంటే ఇట్లా, దీనికి ఆయిల్ సప్లై ఉండదు. ఆయిల్ కూలర్ ఉన్నది, దాని మీద రేడియేటర్ ఉన్నది. హైడ్రాలిక్ ఆయిల్ కూలర్ అనొచ్చు, బ్రేక్ ఆయిల్ కూలర్ అనొచ్చు. దాని మీద ట్రాన్స్మిషన్ ఆయిల్ కూలర్, దాని మీద రేడియేటర్, ఏసీ కంప్రెషర్, ఈసీఎం, డీజిల్ పంప్. డీజిల్ పంప్ తర్వాత ఈసీఎం కలెక్టింగ్ డాటా కనెక్షన్, డాటా కనెక్షన్. తర్వాత ఇది డిప్స్టిక్, ఇంజన్ ఆయిల్ డిప్స్టిక్. ఇంజన్ ఆయిల్ డిప్స్టిక్ తర్వాత ఇవి డీజిల్ ఫిల్టర్స్. అవేంటి రెండు?
నేను చెప్పిన కొడతాను, నువ్వు చెప్పిన అవి కూడా ఏం ఫిల్టర్ అది ఇక్కడ లూప్ ఫిల్టర్. ఏం లూప్ ఫిల్టర్ ఇది లూప్ ఫిల్టర్ పంప్, ఫ్యూయల్ పంప్. ఇవి ఆఫ్టర్ సప్లై అటు నుంచి టర్బో చార్జర్ నుంచి టర్బైన్ నుంచి పోతా అని చెప్పినాం కదా ఆఫ్టర్ కూలర్కి. ఆఫ్టర్ కూలర్ నుంచి మళ్ళీ ఇంటేక్ ఇది ఇంజన్లకి. ఇగో ఇది ఇంజన్ బ్లాక్, ఇది కమిషన్ ఏసీ కండెన్సర్. తర్వాత ఇగో ఆర్బిట్రాల్ వాల్, ఇగో ఆర్బిట్రాల్ వాల్. ఆర్బిట్రాల్ ఇది కాదురా, ఇదా ఇదా అదే ఇది ఆర్బిట్రాల్ వాల్. స్టీరింగ్ ఫిల్లింగ్ ఇంజన్ ఆయిల్ ఫిల్లింగ్. ఇంజన్ ఆయిల్ ఇది డిప్ స్టిక్ గ్రీన్ కలర్ కేబుల్. వాట్ ఈస్ దిస్ అనుకో. అప్పుడు ఆటో ఫైర్ సిస్టమ్ ఆన్ అయ్యి ఇంజన్ ఈ క్యాప్ టప్పన కొట్టేసి ఇళ్ళకి వెళ్ళి స్ప్రే చేస్తుంది ఇంజన్ మీద. ఇది మెయిన్ పార్ట్స్ మీద స్ప్రే చేయడానికి ఇవి ఫిట్ చేసి ఆటో ఫైర్ సిస్టమ్. AFSS